ఉత్తర భారతంపై ప్రకృతి ప్రకోపం కొనసాగుతూనే ఉంది. కాశ్మీర్ మొదలు ఒరిస్సా వరకు వర్షం విలయం సృష్టిస్తుంది. వారానికో రాష్ట్రం చొప్పున ఉత్తరాదిని వరదలు ముంచేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే కాదు, మైదాన ప్రాంతాలను కూడా వరదలు ముంచేస్తుండడంతో ప్రజలు పొట్ట చేత పట్టుకుని పరుగులు తీస్తున్నారు. నెల క్రితం వరకు కాశ్మీర్లో కల్లోలం సృష్టించిన వానలు ఇప్పుడు బెంగాల్ను బెంబెలెత్తిస్తున్నాయి. భారీ వర్షాలతో కొండచర్యలు విరిగిపడి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతంలో 17 మంది మృత్యువాత పడ్డారు. భారీ వర్షాల కారణంగా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ లో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఘటనా స్థలాల్లో భద్రతా బలగాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు సిలిగుడి, మరిక్ ప్రాంతాలను కలిపే బాలాసోన్ నదిలోని ఇనుప వంతెన దూదియా వద్ద కుప్పకూలింది. దీంతో రాకపోకలను నిలిపివేశారు. కలింపాంగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. 717 జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగి పడటంతో సిక్కిం సిలిగుడి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. తీస్తా, మాల్ పర్వత ప్రాంత నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షపాతం జల్సైగురి, సిలిగుడి, కూచ్ బెహార్లను ప్రభావితం చేసింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చిత్రే, సెల్పి, దారా తదితర ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడటంతో జాతీయ రహదారి 10లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భూటాన్లో భారీ వర్షాలతో బెంగాల్కు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని, ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు డార్జిలింగ్లోని పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం వరకు పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. డార్జిలింగ్, కాలింపాంగ్, కూచ్ బెహార్, జల్సైగురి, అలీపుర్దువార్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఈ ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ జార్ఖండ్, దక్షిణ బీహార్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్ల మీదుగా ఆవరించిన అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా బీహార్ వైపు కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం దక్షిణ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ముర్షిదాబాద్, బిర్భూం, నదియా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు భారత్ తో పాటు నేపాల్లోని కోషి ప్రావిన్స్ లో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. 14 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇలాం జిల్లాలో 5గురు మరణించగా పతేగాన్, మన్సేబుంగ్, డ్యూమా, ధుసుని, రత్మాటే, ఘోసాంగ్ ప్రాంతాల్లో మరో 9 మంది మరణించారని పోలీసులు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుండటంతో హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.